2026-27 ఏడాదికి 3,32,205 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి కేశవ్ తెలిపారు. అందులో ఆదాయ వ్యయం 2,56,143 కోట్ల, మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. ఆదాయ లోటు సుమారు 22,002 కోట్లు కాగా ఇక ఆర్థిక లోటు సుమారు 75,868 కోట్లుగా ఉండవచ్చు అని అంచనా వేశారు. ఈ బడ్జెట్ భవిష్యత్ తరానికి మేలుబాటలు పరిచే బడ్జెట్గా అభివర్ణించిన మంత్రి కేశవ్ రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక గమనాన్ని, లక్ష్యాన్ని బలంగా చాటి చెబుతుందన్నారు. ప్రతిపాదిస్తున్నాను. అందులో ఆదాయ వ్యయం 2,56,143 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేయబడింది. ఆదాయ లోటు సుమారు 22,000 కోట్లని 22,002 కోట్లు కాగా ఆర్థిక లోటు సుమారు 75,868 కోట్లుగా ఉండవచ్చని అంచనా. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వరుసగా 1.88 మరియు 3.84% ఉండనున్నాయి. ముగింపు. ఈరోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ స్ఫూర్తికి ఈ బడ్జెట్ అర్థం పడుతోంది. ఇది కేవలం మన రాష్ట్రాన్ని రేపటి కోసం సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది మాత్రమే కాదు, భవిష్యత్ తరానికి మేలుబాటలు పరిచే బడ్జెట్. ఇది ఆకాంక్షల్ని, బాధ్యతల్ని సమతుల్యం చేస్తుంది. ఈ బడ్జెట్ కేవలం వృద్ధి లెక్కలు చెప్పేది మాత్రమే కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక గమనాన్ని, లక్ష్యాన్ని బలంగా చాటి చెబుతుంది. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగించేది కాదు, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన దార్శనిక పత్రం. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ సవాళ్లకు ధీటుగా బలమైన స్వావలంబన కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన బడ్జెట్ ఇది. రాష్ట్రం ఇకపై సాగించబోయే ప్రయాణానికి క్రమశిక్షణ, సాహసోపేత నిర్ణయాలు, సమిష్టి కృషి అవసరం. లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న భరోసాతో ఉన్నాం. ఎందుకంటే మన కలలను సాకారం చేయడంలో తిరుగులేని నాయకుడు, దార్శనికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది. భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు, తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అండదండలు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్య సహకారం మరింత ఉత్సాహంతో లక్ష్యాన్ని చేరేలా ప్రేరణనిస్తాయి. ఆ నాయకులిచ్చే స్ఫూర్తి మనల్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ప్రజలు వేసే ప్రతి ఓటులో వారి ఆశలు, ఆకాంక్షలు నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి ఓటు వెనుక ప్రజల ఆకాంక్షల్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. వాటిని సాకారం చేసేందుకు ప్రతిరోజు, ప్రతి క్షణం మనం కృషి చేయాలి. పరిపాలన అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు సేవ చేయడం. ఈ బడ్జెట్ను మనం దీని పరిణామాన్ని బట్టి కాకుండా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.